ఇసకేస్తే రాలనంత జనం, ఎటు చూసినా కార్యకర్తల సందడి, కిలోమీటర్ల మేర భారీ కాన్వాయ్. కార్యకర్తల జయ జయధ్వానాల మధ్య టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించి కరీంనగర్ జిల్లాకు వచ్చిన పొన్నం ప్రభాకర్కు జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కరీంనగర్కు వచ్చిన పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పొన్నంకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేస్తూ బొకేలు అందిస్తూ బ్రహ్మరథం పట్టారు. నగరానికి చేరుకున్న పొన్నం తొలుత అలుగునూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి భారీ వాహన ర్యాలీతో బయలుదేరి నగర శివార్లోని తొలితరం తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పొన్నం ప్రభాకర్కు ఘనస్వాగతం పలికేందుకు జిల్లాలోని పలు నియోజకవర్గాల నుండి కార్యకర్తలు అలుగునూరుకి చేరుకోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అనంతరం కరీంనగర్ పట్టణంలో అడుగడిగిన పొన్నంకు భారీ బాణసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని బైపాస్ నుండి కోతిరాంపూర్, కమాన్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా తెలంగాణ చౌక్ వరకు కొనసాగిన ర్యాలీలో భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, ఏఐసీసీ సభ్యులు ఆరపల్లి మోహన్, టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఏనుగు మనోహర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జల కాంతం, కవ్వపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం పొందిన తర్వాత ఢిల్లీకి రాజైన తల్లి కొడుకన్నట్టుగా నా సొంత గడ్డకు వస్తా ఉంటుంటే మీరు చూపెట్టినటువంటి ప్రేమకు మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వెటర్నరీ కాలేజీ తీసుకొచ్చినాం, శాతవాడ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, 50 మోడల్ స్కూల్ తెచ్చినాం. అంతేకాదు కస్తూరిబా పాఠశాలలు తెచ్చినాం. అనేకమైన విద్యా సంస్థలు తెస్తే ఈ చేతగాని ప్రభుత్వం ఒక యూనివర్సిటీలో 4 సంవత్సరాలుగా వైస్ ఛాన్సలర్ వేయలేకపోతా ఉన్నారు. మొన్న కేటీఆర్ గారు సిరిసిల్లలో ఒక మాట మాట్లాడినారు. సిరిసిల్లలో అభివృద్ధిని చూస్తే కరీంనగర్లో, జగిత్యాలలో, గోదావరి కనుల్లో, ఇంకెక్కడల్లో అందరూ కూడా సిగ్గుతో తలవంచుకోవాలట. ఆ మాట మాట్లాడుతూ ఉంటుంటే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం.